ఉన్నారు. మరి వాళ్ళు లేరా వెలువదు? అలా ఎలా టార్గెట్ చేస్తాను? రైట్ సార్. ఇక బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, అలాగే సంబల్ ఘర్షణలు, ఈ రెండు అల్లర్ల వెనుక డిఎన్ఏ ఒక్కటే అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ చేశారు కదా సార్. దానికి అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ రెస్పాండ్ అయ్యారు. ఇఫ్ హీఈస్ సో కన్సర్న్డ్ అబౌట్ బంగ్లాదేశీ మైనారిటీస్, వై డోంట్ యూ సెండ్ బ్యాక్ షేక్ హసీనా, వై ఈజ్ షీ లివింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఆయన అడుగుతోంది, ఎందుకు పంపించట్లేదు బంగ్లాదేశ్కి హసీనాను. అసలు దానికి ఏం సంబంధం? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల్ని షరతులతో ఖండించకూడదు, బేషరతుగా ఖండించాలి, ఓవైసీనా ఎవరైనా. సో బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు షేక్ హసీనా కొరకు జరుగుతున్నాయా? ఓకే, షేక్ హసీనాను ఆర్గ్యుమెంట్ సేక్ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, వాదన కొరకు రిటర్న్ పంపిద్దాం. హిందువుల పైన దాడులు ఆగుతాయా? ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉన్నాడని చెప్పి పాకిస్తాన్లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. సో అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్న దానికి మూలము ఇస్లామిక్ మతోన్మాదం, ఇస్లామిక్ ఫండమెంటలిజం, రాడికలైజ్డ్ ఇస్లాం, అది కారణం. దాన్ని ఓవైసీ టార్గెట్ చేయకుండా షేక్ హసీనాను ఇండియాలో ఆశ్రయం ఇవ్వడం వల్లనే హిందువులపైన దాడులు జరుగుతున్నాయని భావించి షేక్ హసీనాను పంపించండి అని అడుగుతున్నాడు. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అని. నేను అందుకే చెప్పాను, ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో సిక్కుల పైన దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ ఒకప్పుడు పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఎలగొట్టారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఏ రాజకీయ నాయకులు భారతదేశంలో ఉండడం వల్ల జరిగింది అది. సో ఈ అటాక్స్ అనేది మనకు అక్కడ దేశీయ పరిణామాలు. షేక్ హసీనాన్ భారతదేశంలో ఆశ్రయం ఇవ్వకముందు జరిగినాయి, ఇచ్చిన తర్వాత కూడా జరిగినాయి. అందువల్ల దాన్ని షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం ఇవ్వడం వల్లనే బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి హిందువుల పైన అనే మీనింగ్ వచ్చేలా ఓవైసీ మాట్లాడడం ద్వారా అక్కడ జరుగుతున్న దాడులను ఒక రకంగా జస్టిఫై చేస్తున్నాడు, లెజిటిమైజ్ చేస్తున్నాడు. అంటే బంగ్లాదేశ్లో దాడులు జరిపే వాళ్ళు తప్పు కాదు, భారతదేశాన్ని తప్పు, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం వల్ల వాళ్ళ కోపంతో దాడులు చేస్తున్నారని. షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడం బంగ్లాదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి కొంత భారతదేశం పైన కోపం తేవడానికి కారణం కావచ్చు, కాదని నేను అంటలేను. అక్కడ హిందువులను భారత్ అనుకూలుగా, షేక్ హసీనాను భారత్ అనుకూలుగా చూడడం కూడా ఒక డైమెన్షన్గా ఉంటే ఉండవచ్చు. కానీ ప్రధానమైన కారణం మత అసహనము, మత ఛాందసవాదము, మతోన్మాదము రాజ్యమేలడం వల్ల. దాన్ని స్పష్టంగా సూటిగా ఈ ఇస్లామిక్ మతోన్మాదం ప్రమాదకరము, ఏ మతంలో కూడా ఉన్మాదం మంచిది కాదు అనే ధైర్యం చేయకుండా దీనికి డొంక తిరుగుడు హసీనా ఇక్కడ ఉండడం వల్ల జరిగింది అనే కంక్లూజన్కి రావడంలో అర్థం లేదు. అదే దాంట్లో ఓవైసీ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులకు భారతీయ ముస్లింలకు సంబంధం ఏంటి అని కూడా అడిగారు. ఎస్, దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరపమని భారతీయ ముస్లింలు అడిగారా? భారతీయ ముస్లింలు దాన్ని సమర్థిస్తున్నారా? భారతీయ ముస్లింలను కూడా మీరు ఆ హిందువులను బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేసినట్లుగా మీరు భారతదేశంలో ముస్లింలను టార్గెట్ చేయదలుచుకున్నారా అని కూడా అడిగాడు. ఈ క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్. బంగ్లాదేశ్ లాగా భారతదేశం ఎందుకు కావాలి, బంగ్లాదేశ్లో లాగా ఉన్మాదం భారతదేశంలో రాకూడదు అని ఏ భారతీయుడైనా కోరుకోవాలి, దేశభక్తియుత భారతీయుడు. సో నా దేశం ఒక లౌకిక దేశం, నా దేశం ఒక విశాల దేశం, నా దేశం కూడా బంగ్లాదేశ్ లాగా ఒక చీకటి దేశంగా, ఒక డార్క్ నేషన్గా, ఒక అన్సివిలైజ్డ్ సొసైటీగా, అనాగరిక సమాజంగా, మత విద్వేషాలతో రావణ కాష్టంగా ఉండే సమాజం కాకూడదు అని దేశభక్తియుత భారత పౌరుడిగా ఎవరినైనా కోరుకుంటారు. ఆ క్వశ్చన్స్ కరెక్ట్. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు ఏదో ఒక రీజనింగ్ ఇచ్చి జస్టిఫికేషన్ ఇచ్చే రీతిలో, లెజిటిమైజ్ చేసే రీతిలో ఈ వాక్యాలు ఉన్నాయి కనుక ఓవైసీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ రెజీమ్. బంగ్లాదేశ్లో అధికారంలో వచ్చిన వారి స్వభావం ఏంటి. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా సజెస్ట్, షేక్ హసీనాను పంపించాలట. ఎందుకు పంపించాలి? ఇది ఎవరి డిమాండు? ఇది జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ డిమాండ్. ఇది బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ మత ఉన్మాదుల డిమాండ్. ఈ డిమాండ్ పాకిస్తాన్ డిమాండ్. ఇది
పాకిస్తాన్ అనుకూల డిమాండ్. ఓవైసీ ఎవరి డిమాండ్ సమర్థిస్తున్నాడు? షేక్ హసీనాను ఇప్పుడు పంపిస్తారా బంగ్లాదేశ్కు? పంపిస్తే షేక్ హసీనా క్షేమంగా ఉండడం తర్వాత సంగతి. పోనీ ఇండియా పైన ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు షేక్ హసీనా ఎవరు అన్నది పక్కకు పెడదాం. షేక్ హసీనా ప్రజాస్వామికంగా వ్యవహరించలేదు, ఆమె అణచివేత, ఆమె చాలా అవినీతికర అలా నిరంకుశ పాలన చేసింది అనే దాంట్లో అనుమానం లేదు. కరెక్ట్, అందుకే ప్రజలంతా తిరగబడ్డారు. ఆమెకు షేక్ హసీనాకు వ్యతిరేకంగా తిరగబడ్డ వాళ్ళంతా మతోన్మాదులు కారు. చాలా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కూడా తిరగబడ్డాయి. చాలా అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళకి కూడా తిరగబడ్డారు. కారణం ఏంటంటే ఇట్ వాజ్ అన్ అన్డెమోక్రటిక్ రూల్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అందరూ చాలామంది తిరగబడ్డారు. జనసంఘీయులు తిరగబడ్డారు, హిందుత్వవాదులు, సోషలిస్టులు తిరగబడ్డారు, మార్క్సిస్టులు తిరగబడ్డారు. సో ఇందిరాగాంధీ నిరంకుశ పాలన పైన అరెస్ట్ అయిన వాళ్ళలో జనసంఘ నేతలు ఉన్నారు, సిపిఎం నేతలు ఉన్నారు, అందరి మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పి ఇందిరాగాంధీకి వ్యతిరేక పోరాటం స్వభావాన్ని మనము సంకుచితంగా అర్థం చేసుకోలేము. షేక్ హసీనాకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తిరగబడ్డ మాట నిజం. కానీ ఆ రాజకీయ అస్థిరతను, అనిశ్చితిని పాకిస్తాన్ అనుకూల శక్తులు, రాడికల్ ఇస్లాం శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అది అందువల్ల ఓవైసీ లాంటి వాడు మహమ్మద్ యూనస్కు అప్పీల్ చేయాలి. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాల్సిన బాధ్యత నీపైన ఉంటుంది. ఒక మైనారిటీలను కాపాడాలి. హిందువులపై జరిగే దాడులు అన్ఇస్లామిక్, ఇస్లాం ఈ రకమైన దాడులు అంగీకరించదు అని చెప్పాల్సింది పోయి హసీనాను పంపియండి అని, హసీనా ఇక్కడ ఉండడం వలన ఏదో దాడులు జరుగుతున్నట్లు దానికి కలరింగ్ ఇచ్చిన పోని హసీనా ఇక్కడ క్రిస్టియన్ల పైన ఎందుకు జరుగుతున్నాయి దాడులు నాకు చెప్పండి ఓవైసీజీ. ఓకే హోరా. సో బుద్ధిస్టుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? జపాన్లో ఉన్నదా హసీనా? క్రిస్టియన్ల పైన ఎందుకు జరుగుతున్నాయి? క్రిస్టియన్ మెజారిటీ నేషన్స్ ఏమైనా హసీనాకు అసైలం ఇచ్చారా? అమెరికా ఆశ్రయం ఇయ్యనున్నది, బ్రిటన్ ఆశ్రయం ఇయ్యనున్నది. మరి ఏ క్రిస్టియన్ కంట్రీ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు మరి బుద్ధిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి? అసలు వాళ్ళ మీద ఎందుకు ముస్లింల పైన కూడా దాడులు జరుగుతున్నాయి? ఎందుకంటే అవామీ లీగ్ మద్దతుదారులను వాళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో హమదీల పైన ఎందుకు జరుగుతున్నాయి దాడులు? హమదీలకు భారతదేశానికి లింక్ ఉందా? పాకిస్తాన్లో హిందువులపైనే కాదు, అసలు హమదీలు ఇస్లామే కాదు, వాళ్ళు ముస్లింలే కాదని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రార్థనా స్థలాలపైన దాడులు జరుగుతున్నాయి కదా. అందువల్ల మనము ఈ ఓవైసీ చాలా క్వాలిఫైడ్ పర్సన్ కనుక అడుగుతున్నాను. అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ బంగ్లాదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వ స్వభావం ఏంటి, రాజకీయ పరిణామాల స్వభావం ఏంటి, అన్క్వాలిఫైడ్ కండమ్నేషన్ అంటే షరతులు లేకుండా, ఈ ఇఫ్స్ అండ్ బటన్స్ లేకుండా, శశబిషలు లేకుండా అసదుద్దీన్ ఓవైసీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఖండిస్తే ఆయన సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, లేకపోతే ఆయన సెక్యులర్ క్రెడెన్షియల్స్ ప్రశ్నార్థకం అవుతాయి కదా. అందువల్ల భారతదేశంలో మైనారిటీల హక్కుల కొరకు తాను నిలబడే నాయకుడిని చెప్పుకునే ఓవైసీ బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కుల కొరకు ఎందుకు నిలబడడు? బేషరతుగా మీరు పాకిస్తాన్లో మైనారిటీల హక్కులపైన కొరకు ఎందుకు నిలబడడు? ప్రజలు మానవ హక్కులు దృక్పథం ఒకటే ఉండాలి కదా. అక్కడేమో దానికి ఇఫ్స్ అండ్ బట్లు పెట్టి షరతులు వర్తిస్తాయని మాట్లాడితే ఎట్లా? ఇక కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట మొదలైన